హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిబి రావు ఛానల్. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మనకు తెలుసు ట్రిగోనామెట్రీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఇంపార్టెంట్ అనేది. దాంట్లో మనకు ఏవైతే ట్రిగోనామెట్రీ ఫంక్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డిగ్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి చాలామంది చాలా కష్టాలు అనేది పెడుతుంటారు. అలా కాకుండా ఈజీగా అప్పటికప్పుడు ఒక్క నిమిషంలో వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. దానికి మనం చేయవలసిందల్లా సింపుల్, మీరేంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. దానికి ముందుగా ఇప్పుడు మనం ఈ ఎలా క్యాల్కులేట్ చేయాలని చూద్దాము. ఫస్ట్ మనకు 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఈ 5 దానికి సింపుల్గా మనము ట్రిగోనామెట్రీ వాల్యూస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి 0కి వచ్చేసి 0 డిగ్రీకి 0 అని రాసుకుందాము. అదేవిధంగా 30 degreesకి 1 అండ్ 45 degreesకి 2 అండ్ 60 degreesకి 3 అండ్ 90 degreesకి వచ్చేసి 4 అని తీసుకోండి. ఓకేనా? మీరు చేయాల్సింది 0 డిగ్రీకి 0, 30 degreesకి 1, 2, 45 degreesకి 2, 60 degreesకి 3 అండ్ 90 degreesకి 4. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ ఏవైతే జీరోస్ ఇచ్చారో వాటికి బై 4 అనేది చేసుకుంటారండి. ఓకేనా? 0/4, 1/4, 2/4, 3/4 అండ్ 4/4. ఓకేనా? చేసుకున్న తర్వాత దీనికి స్క్వేర్ రూట్ అనేది అప్లై చేయండి. ఓకేనా? ఇక్కడ 4/4 పోతే ఎంత అవుతుంది? 1. ఇక్కడ 2/4 పోతే ఎంత అవుతుంది? 1/2. ఇప్పుడు సింపుల్గా చూసుకోండి, 0/4. ఓకేనా? 0/4 వాల్యూ ఎప్పటికీ ఏమవుతుందంటే 0. 0/4 వాల్యూ 0. నెక్స్ట్ 1/√4. 1/√4 1కి యాజ్ యూజువల్గా ఏమవుతుంది? 1 అనేది రూట్ వాల్యూ అవుతుంది. 4కి ఏమవుతుందంటే 2. అంటే ఏమవుతుంది? sin 30 వాల్యూ 1/2. నెక్స్ట్ వచ్చేసి sin 45 వాల్యూ 1/√2. 1/√2. నెక్స్ట్ ఏదైతే కనుక sin 60 వాల్యూ ఉంటుందో √3కి మనము డైరెక్ట్గా అలా రాసుకుంటాము. 4కి వాల్యూ వచ్చేసి 2, √3/2. నెక్స్ట్ sin 90 వాల్యూ వచ్చేసి 1. అంటే ఏమవుతుంది? సింపుల్గా తీసుకున్నట్లయితే 0/4 వాల్యూ ఎప్పటికేమవుతుంది? 0. మనం స్క్వేర్ రూట్ అనేది అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూస్ అనేవి మనం తీసుకుంటాం. ఇప్పుడు సైన్కి 0 వాల్యూ ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకున్నామో దాన్ని ఎగ్జాక్ట్గా రివర్స్ రాసినట్లయితే కాస్ వాల్యూస్ అనేవి అవుతుంది. అంటే ఏమవుతుంది? కాస్ 0 వచ్చేసి 1, కాస్ 30 వాల్యూ వచ్చేసి √3/2 అండ్ కాస్ 45 వాల్యూ వచ్చేసి 1/√2 అండ్ కాస్ 60 వాల్యూ వచ్చేసి రివర్స్లో రాస్తుంటే 1/2 అండ్ కాస్ 90 వాల్యూ ఎంత అవుతుంది? 0. అంటే ఏమవుతుంది? ఇచ్చినటువంటి వాల్యూస్కి రివర్స్లో రాసినట్లయితే కాస్ వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాన్ వాల్యూ ఏమవుతుందంటే sin/cos. 0/1 ఎంత అవుతుంది? యాజ్ యూజువల్ మనకు తెలుసు 0. నెక్స్ట్ 1/√2/√3/2 అంటే ఏమవుతుందంటే ఈ √2 క్యాన్సిల్ అవుతే 1/√3 అంటే 1/√3. నెక్స్ట్ tan ఈ మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ చూసినట్లయితే 1/2 అదేవిధంగా బై అంటే ఏమవుతుంది? బై అంటే ఏమవుతుంది? 2/√3. ఓకేనా? ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది? 1/√3 అంటే ఏమవుతుంది? మనం రివర్స్ రాసుకోవాలి. ఇప్పుడు 1/2 1/√2 అంటే ఏమవుతుంది? ఈ 2 √2 క్యాన్సిల్ అవుతే tan 30 వాల్యూ tan 45 వాల్యూ ఎంత అవుతుంది? 1. నెక్స్ట్ √3/2 1/2 ఇది వెళ్ళిపోతే మనకేమవుతుంది? √3 అనేది ఏమవుతుంది? మనకు tan 60 వాల్యూ అవుతుంది. అండ్ ఏదైతే కనుక tan 90 అనేది తీసుకున్నారో 1/√2 అంటే ఏమవుతుంది? ఇన్ఫినిటీ. 1/√2 ఏమవుతుంది? ఇన్ఫినిటీ. మనకు tan వాల్యూ తెలిసినట్టే దాని రివర్స్, ఎగ్జాక్ట్ రివర్స్ ఏమవుతుందంటే మనకు కాట్ వాల్యూ అవుతుంది. అంటే ఏమవుతుంది? cot 0 వచ్చేసి ఇన్ఫినిటీ అండ్ cot 30 వచ్చేసి √3 అండ్ cos 45 వచ్చేసి 1 అండ్ cos 60 వచ్చేసి 1/√3 అండ్ cot
90 వచ్చేసి 0. అంటే ఏమవుతుంది, టాన్కి ఎగ్జాక్ట్ రివర్స్ ఏమవుతుంది, కాట్ అవుతుంది. నెక్స్ట్ కొసికెంట్. కొసికెంట్ అంటే 1/sin ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్. 1/cos ఏమవుతుంది, సీకెంట్. ఓకేనా, 1/cos అంటే 1/cos కొసికెంట్ ఏమవుతుంది 1/sin. 1/0 1/0 వాల్యూ ఏమవుతుంది, ఆల్రెడీ మనకు తెలుసు. 1/0 వాల్యూ మనకు ఇన్ఫినిటీ. 1/0 వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫినిటీ. నెక్స్ట్ 1/1 ఇంటూ ఇదేమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే 2/1. 2/1 అంటే ఎంత అవుతుంది, ఇప్పుడు మనకు కొసికెంట్ 30 వాల్యూ వచ్చేసి 2. నెక్స్ట్ కొసికెంట్ 35 అంటే 1 బై డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది √2 అనేది పైకి రావడం జరుగుతుంది. అండ్ కొసికెంట్ 60 వాల్యూ ఏమవుతుంది, 1/, అంటే 2/√3. 2/√3. అండ్ ఏదైతే కన్నా కొసి 1/1 అంటే ఎంత అవుతుంది, 1. నెక్స్ట్ సెకండ్ అంటే 1/cos. 1/cos అంటే ఎంత అవుతుంది, 1/1. నెక్స్ట్ √3/2 అంటే దీనికి సింపుల్గా మనం ఏం చేసుకోవచ్చు, రివర్స్ రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, కొసీకెంట్ తెలిసినప్పుడు సీకెంట్ ఈజీగా రాసుకోవచ్చు. అంటే 2/√3, √2, 2 అండ్ ఇన్ఫినిటీ. అంటే మనకు సైన్ తెలిసినట్టయితే కాస్ తెలుస్తుంది, కాస్ తెలిసినట్లయితే టాన్ తెలిసినట్లయితే కాట్ తెలుస్తుంది, కొసికెంట్ తెలిసినట్లయితే సీకెంట్. అంటే ఈజీగా మనం ఎటువంటి గుర్తు పెట్టుకోకుండా సైన్ వాల్యూస్ అనేవి ఈజీగా ఫైండ్ చేసే కోసము ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా 1 నిమిషంలో మనం ఏం చేసుకోవచ్చు, వీ కెన్ క్యాల్కులేట్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ డిగ్రీస్ 0 to 90. 0, 30, 45, 60, 90 ఎటువంటి గుర్తు పెట్టుకోకుండా ఈజీగా క్యాల్కులేట్ చేసే కోసము ఈ ప్రొసీజర్ అనేది యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.